హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక జాపనీస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే అనదర్ హెవెన్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ చనిపోయి ఉన్న ఒక కథను చూపిస్తారు. అందులో అక్కడికి పోలీసులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం చూస్తే వంటగదిలో పొయ్యి మీద వంట అలాగే ఉంటుంది, వండుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఇతను చనిపోయాడు. దాంతో పోలీసులు ఏమనుకుంటారంటే ఎవరో కిల్లర్ గాడు వచ్చేసి వంట చేసుకుంటున్న ఇతను చంపేశాడు అని చెప్పేసి అనుకుంటారు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా అక్కడికి వస్తాడు. బేసికల్ గా హీరో ఒక డిటెక్టివ్ అనమాట. అందులోని పోలీసులు ఏంటంటే చుట్టూ తిరుగుతూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక అతను కాలు జారి కింద పడతాడు. దాంతో కింద ఫ్లోర్ మొత్తం షేక్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది వుడ్ తో కట్టిన ఫ్లోర్. దాని వల్ల ఆ చనిపోయిన అతని తల మొత్తం రెండు ముక్కలుగా విడిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది కిల్లర్ గాడు చంపేసి ఇతని తలని రెండు ముక్కలుగా చేసి జస్ట్ అంటించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి. తల ఓపెన్ అయిపోయింది కదా, అందులో చూస్తే బ్రెయిన్ ఉండదు. మరి ఎక్కడుందరా అని చూస్తే పొయ్యి మీద మరుగుతూ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత పోలీసులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయి బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ పై అధికారి అంటే ఆయన కూడా డిటెక్టివ్ అనమాట, ఆయన వస్తాడు. వీళ్ళు ఏంటో ఇలా పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్నారు, ఏమైంది పోలీసులకి అని చెప్పేసి వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తారు. చూస్తే తల రెండు ముక్కలు అయిపోయి ఉంటుంది, బ్రెయిన్ ఏమో పొయ్యి మీద మరుగుతూ ఉంటుంది. అది చూసిన ఆయన ఏమంటాడంటే ఏంటి ఈ మాత్రం దానికి మీరందరూ భయపడ్డారా అని చెప్పేసి ఆయన దాన్ని లైట్ తీసేసుకుని తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ బాస్ తో పాటు ఇంకొక ఆయన వస్తాడు. ఆయన డాక్టర్ అనమాట. వీళ్ళిద్దరూ ఆ చనిపోయిన అతను చూసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో చెప్పే రిపోర్ట్ ఏంటంటే మామూలుగా ఇతని తలని తిప్పేసి మరీ చంపేశారు. కాబట్టి ఈ హత్య చేసింది బాగా బలమున్నోడు, బాగా పొడుగున్నోడు ఇదంతా చేసుంటాడని చెప్పేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఒక థియరీ చెప్తారనమాట. అందులోను వాళ్ళు ఎలాగైతే ఉంటాడు కిల్లర్ అని చెప్పేసి అంటారో అలాగే పక్కనే ఒక అతను దొరుకుతాడు అనమాట, బిల్డింగ్ పక్కనే. దాంతో పోలీసులందరూ ఇలా అతను పట్టుకుంటారు. అతనేమో నాకేం తెలుసురా బాబు అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. ఒకనొక సమయంలో పట్టుకుంటారనమాట. పట్టుకున్న తర్వాత వాళ్ళకి తెలిసేది ఏంటంటే మనోడికి మీట్ షాప్ ఉందన్నమాట, అంటే మాంసం అమ్ముతూ ఉంటాడు. దాంతో పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు ఖచ్చితంగా ఇతనే చంపుంటాడు అని చెప్పేసి. కాకపోతే అతనికి ఏంటంటే భయం వేసి వాళ్ళ నుంచి వదిలించుకొని పరిగెడుతున్నప్పుడు ఒక కారు దగ్గరికి లాగుతాడు అనమాట. కానీ ఆ కారు మీద నుంచి ఒక శవం కింద పడుతుంది. ఆ శవాన్ని చూసి ఇతను భయపడిపోతూ ఉంటాడు. దాంతో పోలీసులు కూడా భయపడతారు. ఇతను ఎంతలా భయపడతారంటే ఖచ్చితంగా చంపింది ఇతను కాదని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అందులోనూ ఆ కిల్లర్ ఏంటంటే పైన ఒక అతన్ని చంపేశాడు కదా, అతన్ని చంపిన తర్వాత అతని బ్రెయిన్ తీసుకుని వంటగా వండుతున్నప్పుడు సడన్ గా ఇతను వచ్చి ఉంటాడు. అందుకని ఇతన్ని కూడా వంట డిస్టర్బ్ చేశాడని చెప్పేసి మెడ అవతలకి తిప్పేసి చంపేసి ఇక్కడ ఇసిరేసాడని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి చంపిన వాడు బాగా హైట్ ఉంటాడు, వాడికి బాగా బలం ఉంది. ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అందులోనూ వాళ్ళ మీద క్రైమ్ రిపోర్ట్స్ ఎక్కడైతే క్లైమ్ అవుతూ ఉంటాయో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక మీటింగ్ వేసుకొని మీటింగ్ ని కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులందరూ బయటకు వస్తున్నప్పుడు సడన్ గా వీళ్ళకి ఎదురుగా ఒక అమ్మాయి ఎదురొస్తుంది అనమాట. ఆ అమ్మాయి డాక్టర్. కాకపోతే హీరోకి ఏంటంటే ఆ లేడీ డాక్టర్ అంటే చాలా ఇష్టం, తనని లవ్ కూడా చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి కూడా హీరోని లవ్ చేస్తుంది. దాంతో ఒకరినొకరు అలా చూసుకుంటారు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ కిల్లర్ గాడు మాత్రం కంటిన్యూస్ గా హత్యలు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. అందులోనూ ఇంతకు ముందు ఏం చేశాడు, మనుషుల్ని చంపి వాళ్ళ బ్రెయిన్ బయటికి తీసి వంట మొదలు పెట్టాడు కదా, ఈసారి మాత్రం రకరకాల డిష్లు చేసి వాటిని టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇదంతా చూసిన తర్వాత పోలీసులకి ఏం అర్థం కాదు, ఎవడరా బాబు ఇంత డేంజర్ గా ఉన్నాడని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో అయితే వాటన్నిటి గురించి ఆలోచించి నిద్రపోవడం కూడా మానేస్తాడు. కానీ హీరోకి ఏంటంటే హాల్యూసినేషన్ మొదలైపోతుంది అనమాట. రకరకాల కళలు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఒకరోజు సడన్ గా హీరో మెలకు వచ్చి ఉలికిపడి లెగిసి చూస్తే పక్కన ఆస్కా అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఒక రౌడీ గడి దగ్గర ఇరుక్కున్నప్పుడు ఆ అమ్మాయిని రౌడీ గడు భయంకరంగా టార్చర్ చేస్తున్నప్పుడు హీరోనే వాడిని కొట్టి ఇంకొకసారి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడితే మామూలుగా ఉండదని చెప్పేసి కోర్టు కూడా తీసుకెళ్తున్నానని చెప్పేసి బెదిరించి ఈ అమ్మాయిని విడిపించాడు. సో అప్పటి నుంచి ఈ అమ్మాయి ఏంటంటే హీరోని లవ్ చేస్తుంది. కాకపోతే హీరో ఏంటి లేడీ డాక్టర్ లవ్ చేస్తున్నాడు కదా, ఈ అమ్మాయిని అసలు పట్టించుకోడు. అయినా సరే నీ లవ్ నీది, నా లవ్ నాదన్నట్టు ఈ అమ్మాయి ఏంటంటే కంటిన్యూస్ గా హీరో రూమ్ కి వస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే హీరో తనకి లైఫ్ ఇచ్చాడు కదా, అందుకని అదే మాట హీరో కూడా చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అస్కా ఏంటంటే పక్కనే ఉన్న కేసు ఫైల్ చూస్తుంది అనమాట. అందులో 6 హత్యలు ఉంటాయి. దాంతో హీరోతో ఏమంటుందంటే సార్ మీరు కేసు ఫైల్లో హంతకుడు అని చెప్పేసి అబ్బాయి అనుకుంటున్నారు మీరు, కాకపోతే నాకు తెలిసినంత వరకు అమ్మాయి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే కాదమ్మా, మెడ విరిచేసి మరీ చంపేంత ఆ శక్తి ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, అది కేవలం మగాళ్ళకే వస్తుంది కదా, బాగా హైట్ ఉన్న వాళ్ళకే కుదురుతుంది కదా అని చెప్పేసి అంటంతో అస్కా ఏమంటుందంటే అదేం కాదండి, ఒకవేళ సూపర్ పవర్స్ ఉన్నాయో అమ్మాయికి అని చెప్పేసి అంటంతో చూడమ్మా నువ్వు కేసుని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నావు, నీ తెలివితేటలు పక్కన పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో ఆగండి బాబు అని చెప్పేసి వెళ్ళిపోతానని చెప్పేసి
మళ్ళీ కేసు ఫైల్ చూసిన తర్వాత అందులో ఇప్పుడు కిల్లర్ ఏంటి చంపేసిన తర్వాత వంట చేస్తున్నాడు కదా, రకరకాల డిష్లు చేస్తున్నాడు కదా. దాంతో ఆస్కా ఏముంటుందంటే చూడండి కిల్లర్ చంపిన తర్వాత వంటలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా లేడీ అయి ఉంటుందండి. ఎందుకంటే ఆడవాళ్ళకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అంటంతో హీరో సైలెంట్ గా ఉంటాడు అనమాట. ఏడి అక్కడ అని చూస్తే హీరో ఏమో నిద్రపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ కిల్లర్ గాడు 7వ హత్య కూడా చేస్తాడు అనమాట. దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అది ఒక పాఠాలు చెప్పే పాఠశాల అనమాట. అది కూడా మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకి పాఠాలు చెప్పే టీచర్ ఆయన్ని కిల్లర్ గాడు చంపేస్తాడు. అంతేకాకుండా అక్కడ కబోర్డ్ లో ఒక స్టూడెంట్ దాక్కొని ఉంటాడు. అతను చెప్తూ ఉంటాడు అనమాట, చూడండి మా సార్ చాలా మంచోడు, కాకపోతే ఒక అమ్మాయి వచ్చేసి మా సార్ ని చంపేసింది. అంతేకాకుండా తలకాయ పగలు కొట్టేసి లోపల బ్రెయిన్ బయటకు తీసి ఈ బ్రెయిన్ లో ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేవు అని చెప్పేసి పక్కన పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. నాకు మా సార్ కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ చనిపోయిన వాళ్ళ సార్ ఆత్మ లోపల తిరుగుతున్నట్టు అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ గాలి కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక పోస్టర్ ని చింపేస్తాడు, యూఎఫ్ఓ ఉన్న పోస్టర్ ని. దాని వెనకాల ఒక లేడీ స్కెచ్ ఉంటుంది. హీరోకి ఏంటంటే ఈ అమ్మాయి స్కెచ్ ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి హత్యలు చేసిందేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ బాస్ మాత్రం ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది, చేస్తే ఇక్కడ ఎందుకు పెడుతుంది ఫోటో అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఒక్కగానో ఒక ఆధారం దొరికింది, ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఎవరో కనిపెడతారు. కానీ ఆ అమ్మాయి కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పేసి కనిపించకుండా పోయిన డేట్ చెప్తారు. చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట వీళ్ళందరికీ. ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పటి నుంచి అయితే కనిపించకుండా పోయిందో అప్పటి నుంచి హత్యలు జరగడం మొదలైంది. సో దాంతో వీళ్ళు ఆ అమ్మాయి కిల్లర్ అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. కానీ కనిపించకుండా పోయిందంటే ఒకవేళ ఈ అమ్మాయి కూడా చనిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటారు. కట్ చేస్తే మరోవైపు కనిపించకుండా పోయిన ఆ అమ్మాయిని చూపిస్తారు. అంటే ఆ అమ్మాయి ఇంకా బతికే ఉంది. ఆ అమ్మాయి ఒక బార్ లో ఉంటుందన్నమాట. అందులోను అక్కడే ఉండి మంత్ అవుతున్న ఒక ముగ్గురు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అందులోను వాళ్ళు కూడా ఈ అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి తన వైపు చూస్తారు. ఇంకేముంది, ఆ ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. శుభ్రంగా మందు అవుతారు. ఈ అమ్మాయి కూడా వంట చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో ఒకడేంటంటే వంట వండడానికి కొన్ని వంట సామాన్లు కావాలని చెప్పేసి తేడానికి బయటకు వెళ్తాడు. ఇంకొకడు బాగా మందు తాగి వామిటింగ్ వచ్చేసి బాత్రూమ్ లో కక్కోవడానికి వెళ్తాడు. ఇంకేముంది, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది. అందులో అక్కడ ఒక ఖాళీ ఉన్నాడు కదా, వాడు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి లైట్ గా టచ్ చేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం వీడిని గట్టిగా పట్టుకుంటుంది. అందులోను వాడి తలకాయ పట్టుకుంటుంది. దాంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, నీ బుర్ర నిండా పనికిమాలిన ఆలోచనలే, అందులోను బుర్ర నిండా బుర్ర తక్కువ ఆలోచనలు ఎవరెవరైతే పెట్టుకుంటారో అలాంటి వాళ్ళంటే నాకు భలే ఇష్టం అని చెప్పేసి వాడి తల తిప్పేసి అక్కడే అతి దారుణంగా చంపేస్తుంది. ఆ తర్వాత కరెక్ట్ గా అదే సమయానికి రెండో వాడు వస్తాడు అనమాట. బయటికి వెళ్ళాడు కదా వంట సామాన్లు కొనుక్కరాడానికి, మనోడు వస్తాడు. వచ్చిన తర్వాత లోపల ఏదో తేడాగా ఉంది, ఈ అమ్మాయి మీద బ్లడ్ ఉందని చెప్పేసి పరిగెత్తుదాం అనుకుంటే లోపల వాళ్ళ ఫ్రెండ్ సేవని చూస్తాడు. ఆ తర్వాత భయం వేసి వాడే ఆ అమ్మాయి నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో ఆ అమ్మాయి కింద పడినా సరే మళ్ళీ లేచి మనోడు చంపాలని చూస్తుంది. అయినా సరే మనోడు మాత్రం ఎలాగో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అందులో డిపార్ట్మెంట్ లో కంప్లీట్ అవడం వల్ల పోలీసులు కూడా ఇంకేముంది కిల్లర్ దొరికింది, అక్కడ మిస్ అయిన లేడీ ఎక్కడ ఉందని చెప్పేసి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ అమ్మాయి కూడా చనిపోయి కనిపిస్తుంది. అందులోని ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి తలలో కూడా బ్రెయిన్ ఉండదు అనమాట. కాకపోతే బాత్రూమ్ లో మాత్రం ఒక అతను కక్కుంటూ ఉన్నాడు కదా, అతని దగ్గరికి హీరో పరిగెత్తుకుంటూ వెళ్తే వాడు మాత్రం లెగిసి ఎలాగైతే ఇంతకు ముందు ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు చంపేవాడు తల పట్టుకొని చూస్తూ ఉందో అలాగా వీడు కూడా హీరో తల పట్టుకొని చూస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇటు బాగా మంది ఎక్కువైపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ పై అధికారి వచ్చి ఏమంటాడంటే, చూడు ఆ అమ్మాయి ఒకరిని చంపింది, ఇంకొకరిని చంపాలనుకుంది, కాకపోతే మనం వచ్చేసామని టెన్షన్ లో తనను తను చంపేసుకుంది, కేసు క్లోజ్ అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారండి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మరి అమ్మాయి తల పగలు కొట్టేసి ఆ అమ్మాయి మెదడు మొత్తం బయటికి తీసింది ఎవరండి, ఆ అమ్మాయి తీసుకుందని చెప్పి అంటారా అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదయ్యా, కేసు క్లోజ్ అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆస్కాన్ తీసుకొని ఒక విగ్రహం దగ్గరికి వెళ్తాడు. బేసికల్ గా తనతో ఏమంటాడంటే, చూడు మేము ఎవరైతే కిల్లర్ అనుకున్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నామో ఆ అమ్మాయి చనిపోయి కనిపించింది. అందులోనూ ఆ అమ్మాయి చనిపోయి కనిపించడానికంటే ముందు ఇక్కడికి వచ్చి చాలా సేపు నుంచొని ఈ విగ్రహాన్ని చూస్తూ ఉంది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిన తర్వాత 7 హత్యలు చేసింది. ఆ అమ్మాయి హంతకురాలని చెప్పేసి మేమందరం అనుకున్నాం. కానీ చివరికి ఆ అమ్మాయి కూడా చనిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అంటావు అని చెప్పేసి హీరో ఆస్కాన్ అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి ఉంటుందంటే, హంతకురాలు ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ఒంట్లోకి ఏదో ఆత్మ వచ్చేసి పని చేపిస్తూ ఉంది. అందులోనూ ఆ అమ్మాయి ఒంట్లోకి ఆత్మ వచ్చింది కదా, ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈ అమ్మాయి ఒంట్లో ఉన్న ఆత్మ వేరే వాళ్ళ ఒంట్లో కూడా వెళ్ళుండొచ్చు అని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. అందులోనూ వాళ్ళు అక్కడ అలా మాట్లాడుకుంటుంటే దూరం నుంచి ఒక అతను వింటూ ఉంటాడు. అతను ఎవరో కాదు, ఇంతకు ముందు ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు బాత్రూమ్ లో వామిటింగ్ చేసుకోవడానికి వెళ్ళాడు కదా, హీరోని కూడా కొంచెం తేడా పట్టుకున్నాడు కదా, అతను అనమాట. వీళ్ళ మాటలు విని నవ్వుతూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకవేళ ఆస్కా చెప్పినట్టు నిజంగానే ఆత్మ మనోడు ఒంట్లో ఉందేమో అని చెప్పేసి
చెప్పేసి మనకే డౌట్ వస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే వాళ్ళ బాస్ ని తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ ని ఎంక్వైరీ చేస్తే ఆయన బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం చెప్తాడు. చూడు, ఆ అమ్మాయికి తలలో బ్రెయిన్ లేదని చెప్పేసి మీరు అందరూ అనుకున్నారు కదా, బ్రెయిన్ ఉంది, కాకపోతే చిన్నగా ఉంది. అందులోను ఆ అమ్మాయి బ్రెయిన్ కి అల్సర్ వచ్చిందని చెప్పేసి అంటంతో బ్రెయిన్ కి అల్సర్ రావడం ఏంటంటే విచిత్రంగా ఉందని చెప్పేసి హీరో అంటాడు. సరే, ఒకవేళ అల్సరే వచ్చింది అనుకోండి, బ్రెయిన్ లో అంత సమస్య పెట్టుకొని ఈ అమ్మాయి అందరిని ఎలా చంపుతుందని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ మాత్రం ఏమోదంతా నాకు తెలియదండి, ఆ అమ్మాయికి అయితే బ్రెయిన్ ఉంది, కాకపోతే చాలా చిన్నగా ఉంది, ఆ బ్రెయిన్ కి అల్సర్ వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో సడన్ గా హీరోకి ఎవరో ఫోన్ చేస్తారు. ఎవర్రా నువ్వు అని చెప్పేసి అడిగితే ఫోన్ చేసింది ఎవరో కాదు, ఇప్పుడు ఆ బాత్రూమ్ లో ఉన్న అతను హీరో తలపట్టుకున్నాడు కదా విచిత్రంగా, అతనే ఇతను అనమాట. సో అతను హీరోతో ఏమంటాడంటే, మొత్తానికి శరీరంలో ఏదో ఆత్మ ఉందని చెప్పేసి కనిపెట్టేశావు, అందులోను ఆ విగ్రహం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అలా చూస్తూ ఉంది, ఆ తర్వాత హత్యలు చేస్తుందని చెప్పేసి మొత్తానికి లీడ్ కనిపెట్టావు, నువ్వు గ్రేట్ అని చెప్పేసి నీ కోసం పలానా హోటల్లో పలానా నెంబర్ ఉన్న రూమ్ లో గిఫ్ట్ పెట్టాను, వెళ్ళి చూసుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు, అంటే బాత్రూమ్ లో కనిపించిన కిల్లర్ గాడు అనమాట, వాడేంటంటే ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేసి ఉంటాడు. అందులోను అక్కడే ఉన్న ఫోన్ కి ఆ కిల్లర్ గాడు ఫోన్ చేసి ఏంటి గిఫ్ట్ నచ్చింది అని చెప్పేసి నీకు ఆపోజిట్ లో ఉన్నాను చూసుకో అని చెప్పేసి అంటాడు. పోలీసులు అందరూ షాక్ అయిపోతారు. వాడు అలా మాట్లాడుతున్నప్పుడు హీరో వెళ్ళి వాడిని పట్టుకొని కొడుతూ ఉంటాడు, గానీ బాగా నచ్చింది ఆ గిఫ్ట్ అని చెప్పేసి వాడేంటంటే హీరోని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. దాంతో డిపార్ట్మెంట్ మొత్తం వెళ్తూ ఉంటారు అనమాట. వాడేమో సైకిల్ దొక్కుంటూ ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. సో వెంటనే వీళ్ళందరూ అర్థం చేసుకుంటారు అనమాట, మనం అపార్ట్మెంట్ లోకి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు అని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ లో వెళ్తారు. కాకపోతే హీరో వాళ్ళ బాస్ ఒక రూట్ లో వెళ్లేటప్పుడు సడన్ గా అక్కడ ఒక కుర్రాడు కనిపిస్తాడు అనమాట. ఒరే, నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావురా, లోపలికి ఒక కిల్లర్ గడి వెళ్ళాడు, జాగ్రత్త వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇక్కడ గనక ఫోర్స్ రాకపోతే కిల్లర్ గాని పట్టుకోలేము అని చెప్పేసి పరిగెత్తుకుంటూ కారులోకి వచ్చేసి వాకీ టాకీలో పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా కిల్లర్ గడు కారులో వచ్చేసి అదే కారులో ఉంటాడు అనమాట. ఆ కారులో నుంచి వచ్చేసి హీరో గొంతు పట్టుకుంటాడు. ఏంటి బాబు, ఏంటి సంగతిలో, ఏదో హత్యలు చేస్తే ప్రాబ్లం నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో ఏంటంటే, అసలు ఎవడరా నువ్వు, మనుషుల్ని దారుణంగా చంపుతున్నావు అని చెప్పేసి అంటంతో నేను కూడా మనిషినే బాబు, అయినా చంపడంలో కిక్ ఉంటుంది కదా, నీకు తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే మనుషులు సినిమాల్లో చంపడం చూశారు, నవల్స్ లో చంపడం చూశారు, ఇంకా ముఖ్యంగా డాక్యుమెంటరీస్ లో చంపడం చూశారు, బట్ రియల్ లైఫ్ లో చంపడం చూస్తేనే కదా కిక్ వచ్చేది, రియల్ లైఫ్ లో హత్యలు జరిగితే తప్ప అని చెప్పేసి అంటూ ఉంటాడు. అనుకోకుండా హీరో ఏంటంటే కారు ఎక్సలేటర్ మీద తొక్కుతాడు అనమాట. దానివల్ల కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయి ముందున్న కారును గుద్దుకుంటుంది. దాంతో హీరో గాయాలు అవుతాయి. అందులోని కిల్లర్ గాడు కూడా అక్కడ నుంచి తప్పించుకుంటున్నప్పుడు హీరో వల్ల పై అధికారి ఏంటంటే పైనుంచి కాల్పుదామని చూస్తాడు. కానీ ఆ కిల్లర్ గాడు మాత్రం పోలీసు వాళ్ళ కారు తీసుకుని అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇంకేముంది, హీరోకి బాగా దెబ్బలు తగిలాయి కాబట్టి హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అందులోను అక్కడ లేడీ డాక్టర్ ఉంటుంది. ఇంకేముంది, ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మాట్లాడుకున్న 2 నిమిషాలకి అక్కడికి అస్కా వస్తుంది అనమాట. వచ్చిందా నా తలకాయ నొప్పి అని చెప్పేసి హీరో అనుకుంటాడు. వెంటనే లేడీ డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో అస్కాతో ఏమంటాడంటే, నువ్వు చెప్పింది నిజమేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆత్మ ఒకళ్ళ బాడీలోంచి ఇంకో బాడీలోకి వెళ్తుందేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది నాకు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ కిల్లర్ గాడు నన్ను తలుచుకుంటే చంపేయచ్చు, కానీ వాడు నన్ను ఎందుకు చంపలేదు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో చూద్దాం నువ్వేం కంగారు పడకని చెప్పేసి అస్కా ఏంటంటే హీరోకి ధైర్యం చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ బాస్ అక్కడికి వస్తాడు. అందులో ఇంతకు ముందు అస్కా ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేదన్నమాట. అసలు దొంగకి పోలీస్కి ఏంటి సంబంధం, ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే, చూడు నువ్వు ఈ హాస్పిటల్లో ఉంటూ అంత మంచిది కాదు, ఆ కిల్లర్ గాడు ఏ క్షణమైనా వచ్చి నీ మీద అటాక్ చేయొచ్చు, కాబట్టి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే హీరోని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడైతే కొంచెం సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి. ఎక్కడ అనుకో ఏ డాక్టర్ రూపంలోనో కాంపౌండర్ రూపంలో లోపలికి వచ్చేసి హీరోని ఏదో చేస్తాడని చెప్పేసి ఆయన భయపడతాడు అనమాట. అందులోనూ లేడీ డాక్టర్ ఏంటంటే ఇంటికి వచ్చే హీరోకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఫోరెన్సిక్ డాక్టర్ ఏంటంటే హీరోకి ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ కి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాడనమాట. అదేంటంటే ఇప్పుడు ఆత్మ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి అటాక్ అయిపోయి అందరిని చంపేస్తుందని చెప్పేసి మనం అనుకుంటే గనక ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. అదేంటంటే ఎవరైతే అటాక్ చేస్తున్నారో అందులోనూ ఆ ఆత్మ ఎవరి బాడీలోకి అయితే వస్తుందో వాళ్ళకి బ్రెయిన్ అల్సర్ వస్తుంది. సో బ్రెయిన్ అల్సర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే తలనొప్పిని తట్టుకోలేరు. దానికి కాను తలనొప్పి టాబ్లెట్లు వాడుతూ ఉంటాడు, మెడిసిన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఆ కిల్లర్ ఆత్మ అనేది హీరోని చంపడానికి తిరుగుతుంది కాబట్టి హీరోకి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ ఆత్మ ఆవహిస్తుంది. కాబట్టి వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా. అందులోనూ ఆ ఆత్మ ఎవరినైతే పట్టి పీడిస్తుందో తెలుసుకోవడం చాలా సింపుల్. ఎందుకంటే వాళ్ళని పట్టి పీడించేటప్పుడు వాళ్ళకి బ్రెయిన్ అల్సర్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు టాబ్లెట్లు యూజ్ చేస్తారు కదా అని చెప్పేసి అంటంతో ఫస్ట్ హీరో గుర్తొచ్చేది ఏంటంటే అస్కా అనమాట. కాకపోతే తను మామూలుగానే ఉంటుంది, మెడిసిన్స్ ఏం వాడదు. కానీ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న లేడీ డాక్టర్ హీరో గుర్తొచ్చిన వెంటనే ఒకవేళ ఆ కిల్లర్ ఈ లేడీ డాక్టర్ లోకి ఆల్రెడీ వచ్చిందేమో అని చెప్పేసి తన ఇంటికి వచ్చి తనకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు హీరో మెల్లగా
అడుగుదాము, అందులో కనిపెడదాం అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క లేడీ డాక్టర్ ఏమో మాట్లాడుతూ ఉంటుంది అనమాట, తనకి పెళ్ళైందని, ఊరికి దూరంగా ఉన్న ఎలక్ట్రిక్ టవర్ దగ్గర ఒక ఇల్లు తీసుకున్నామని, అందులో హ్యాపీగా ఉందాం అనుకున్నాం, కాకపోతే తన భర్తకి తనకి సింక్ ఒక విడాకులు ఇచ్చానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కింద డాక్టర్, ఆ తర్వాత హీరో వాళ్ళ బాసు హీరో రూమ్ లో మైక్ సెట్ చేసి అందులోను ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వింటూ ఉంటారు. ఎందుకంటే సడన్ గా హీరో మీద అటాక్ చేస్తే కాపాడాలి కదా, అందుకని వాళ్ళు వింటూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ డాక్టర్ ఏమంటుందంటే హీరోతో, నా భర్త నన్ను వదిలేయటం కాదు, నేనే వదిలేశాను, అతని ప్రవర్తన మంచిగా ఉండేది కాదు, అందుకనే ప్రశాంతంగా ఒక్కదాన్నే ఉంటున్నాను, నాకంటూ కావాల్సింది డబ్బో లేకపోతే ఆస్తులో కాదు, నాకు కావాల్సింది ఒక ప్రేమ, ఆ ప్రేమగా చూసుకునే వ్యక్తి నా జీవితంలోకి వస్తే చాలని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తన కళ్ళలోంచి నీళ్లు వస్తాయి అనమాట. అందులోనూ ఈ లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే ఇంతకు ముందు కిల్లర్ గడి ఎలాగైతే హీరో తల పట్టుకున్నాడో అలాగే పట్టుకోవడంతో హీరోకి డౌట్ వచ్చేసి కేకలు వేస్తూ ఉంటాడు. కారులో ఉన్న వాళ్ళకి భయం వేసి పరిగెత్తుకుంటారు. సార్ వచ్చిన తర్వాత హీరో ఏంటంటే ఆల్రెడీ తన బ్యాగ్ లో చూస్తే టాబ్లెట్లు ఉంటాయి అనమాట, నువ్వే కిల్లర్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అందులోను అక్కడికి వచ్చిన డాక్టర్ ఏంటంటే టాబ్లెట్లు చూస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో మాత్రం నువ్వే కిల్లర్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు, తనని అటాక్ చేస్తాడు. కాకపోతే అక్కడికి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్ ఏమంటాడంటే ఇది వేరే టాబ్లెట్లు బాబు, తలనొప్పి టాబ్లెట్లు కాదని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది లేడీ డాక్టర్ కిల్లర్ కాదు అని చెప్పేసి. దాంతో తనకు కోపం వచ్చేసి, చూడు నిన్ను నమ్ముకొని వచ్చాను కదా, ఉన్న పనులన్నీ మానుకొని మరి ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాను కదా, నాకు ఇలాగే జరగాలని చెప్పేసి తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులో కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఆస్కా వస్తుంది అనమాట. కింద లేడీ డాక్టర్ వెళ్ళిపోవడం చూసి మొత్తానికి ఏదో పని చేసాడని చెప్పేసి డౌట్ వచ్చేసి పైకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి ఆ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోతుందని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. అందులోనూ ఒకవేళ నీ బ్యాగ్ లో కూడా టాబ్లెట్స్ ఉన్నాయని చెప్పేసి తన బ్యాగ్ మొత్తాన్ని కింద పోసేస్తాడనమాట. కాకపోతే అక్కడ ఏం దొరకదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి కిల్లర్ గాడు ఫోన్ చేస్తాడు. ఏంటి ప్రశాంతంగా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి అర్థం అవుతుంది ఇంకా ఆత్మ కిల్లర్ గాడు ఒంట్లోనే ఉందని చెప్పేసి. నీకు నేను గిఫ్ట్ ఇచ్చి చాలా కాలం అయింది కదా, నీ కోసం కొన్ని అద్భుతమైన గిఫ్ట్లు రెడీ చేశాను, వెళ్ళి చూసుకో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారి ఇద్దరు కలిసి వెళ్లి చూస్తే అక్కడ చాలా మందిని అతి దారుణంగా చంపేసి ఉంటాడు. దాంతో హీరోకి పిచ్చికిపోతుంది అనమాట. ఇదిలా ఉంటే హీరో రూమ్ లో ఉన్న అస్కా ఏంటంటే కింద హీరో మొత్తం సామాన్లు పడేసాడు కదా, ఆ సామాన్లన్నింటినీ 1 by 1 చదువుతున్నప్పుడు ఇంతకు ముందు లేడీ డాక్టర్ సామాన్లు కొన్ని కింద పడిపోయి ఉంటాయి అనమాట. అందులో ఒక కవర్ ఉంటుంది. ఏంటో ఈ కవర్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో తలనొప్పి టాబ్లెట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే లేడీ డాక్టర్ ఒంట్లో ఆ ఆత్మ ఉంది, కాకపోతే హీరో ముందు మాత్రం నార్మల్ మనిషిలాగా ఓవర్ యాక్టింగ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం కాస్త అస్కా ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. దాంతో హీరోకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఫోరెన్సిక్ డాక్టర్ ని చూపిస్తారు. అక్కడికి ఆ కిల్లర్ గాడు మాట్లాడుకుంటూ వస్తాడు. దాంతో ఫోరెన్సిక్ డాక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. కానీ వచ్చింది ఎవరో కాదు, మన కథలో లేడీ డాక్టర్. అందులోనూ లేడీ డాక్టర్ ఏంటంటే ఆ కిల్లర్ గడి వాయిస్ లో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. సో అందుకనే హీరోకి ఫోన్ చేసినప్పుడు ఈ లేడీ డాక్టర్ ఏంటంటే కిల్లర్ గడి వాయిస్ లో మాట్లాడి హీరోని మోసం చేసింది. అంతేకాకుండా ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరకు వచ్చి ఏంటి బాబు నువ్వేనా మొత్తం చెప్తుంది హీరోకి, బ్రెయిన్ అల్సర్ అని, అందులోను ఆత్మని, బాడీ మారుతుందని ఇవన్నీ చెప్తుంది నువ్వేనా, చెప్పని చెప్పంటంతో ఆయన కూడా అవును నేనే అని చెప్పేసి అంటాడు. కానీ ఆయన ఏమంటాడంటే నువ్వు నన్ను ఎలాగో చంపేస్తావు, కాకపోతే నాకు డౌట్ లో చెప్పని చెప్పంటంతో నీకు డౌట్ లో ఉన్నా లేకపోయినా నిన్ను చంపేస్తా, ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారిని చంపేస్తా, ఆ తర్వాత హీరోకి దగ్గర అవుతా, మీరు గనక నిన్న పైకి రాకుండా ఉన్నట్లయితే నేను ఈ పాటికి హీరోతో కలిసిపోయేదాన్ని, ప్రశాంతంగా ఉండేదాన్ని, మీరు వచ్చారు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాను సైలెంట్ గా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఫోరెన్సిక్ డాక్టర్ ఏమంటాడంటే ఇప్పుడు బ్రెయిన్ అల్సర్ నీకుందా, నీ ఒంట్లో ఉన్న ఆత్మకుందా, నీ ఒంట్లో ఉన్న ఆత్మ అక్కడికి రావటం వల్ల ఆ బాడీకి ఆ బ్రెయిన్ అల్సర్ వస్తుందా అని చెప్పేసి అంటంతో నువ్వు గెసుకొట్టిందే కరెక్ట్ నిజంగానే అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి కళ్ళలోంచి బ్లడ్ ఎందుకు వస్తుందని చెప్పేసి అంటంతో ఏముంది, ఒక బాడీలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కువసేపు ఉండలేను, అర్జెంట్ గా బాడీ మార్చేయాలి, బాడీ మార్చాలని చెప్పేసి నాకు ఇచ్చే సిగ్నలే ఈ బ్లడ్ కారటం, కాబట్టి నేను చంపేశాను అనుకో ప్రశాంతంగా బాడీ మారిపోతానని చెప్పేసి ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా లోపలికి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని, ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారిని చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు లేడీ డాక్టర్ కార్ ఎక్కడుందని చెప్పేసి మొత్తం వెతుకు చూస్తే కార్ కనిపిస్తుంది అనమాట. వెంటనే వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో పాపం ఆ కిల్లర్ గాడి శవం ఉంటుంది. అంటే ఆ కిల్లర్ గాడి శవం అంటే ఆ ఆత్మ యూజ్ చేసుకున్న వాడి శవం ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళకి అర్థమైపోతుంది. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఆయన చచ్చిపోతాడు, అందులోనూ లేడీ డాక్టర్ కూడా చనిపోతుంది. కాకపోతే పక్కనే ఒక పోలీస్ ఉంటాడు అనమాట. అతని మీద వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, అక్కడ నుంచో అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ పోలీస్ మాత్రం ఏమి తెలియని అమాయకులాగా నటిస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు లేడీ డాక్టర్ కూడా ఇలాగే యాక్ట్ చేసింది, ఇప్పుడు నువ్వు కూడా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డిపార్ట్మెంట్ మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఆ పోలీస్ కి గన్ను గురి పెట్టడం చూసి షాక్ అవుతారు అనమాట. ఏమైంది వీళ్ళకి, అతనికి గన్ను గురి పెడుతున్నారు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోని వెతుక్కుంటూ అస్కా అక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తాను పైకి చూస్తుంది.
వెళ్ళిపోతుంది. అందులోనే సడన్ గా తన మీద వాటర్ పడతాయి. బేసికల్ గా ఆత్మ ఏంటంటే వాటర్ ద్వారాగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. అందులోనూ తనకి ఎప్పుడైతే తన మీద వాటర్ పడతాయో అప్పుడే ఆ అమ్మాయి ఏంటంటే కిందకు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో తన కళ్ళల్లోంచి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా తన కళ్ళల్లోంచి నీళ్ళు రావడాన్ని హీరో చూస్తాడు. హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ అమ్మాయి శరీరంలోకి వచ్చింది అని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తారంటే తన పై అధికారికి సైగ చేస్తాడు. ఈ గ్యాప్ లో ఆస్కా ఏం చేస్తుందంటే అక్కడ నుంచి పారిపోతుంది. వెంటనే హీరో కూడా తన కోసం పరిగెడతాడు. అందులోనూ తన ఇంటికి వస్తాడు అనమాట. తన ఇంటికి వచ్చిందేమో అని చెప్పేసి అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఆస్కా ఉండదు. కాకపోతే హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, చూడు ఇప్పుడు ఆ ఆస్కాని చంపేస్తే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది, నువ్వేం కంగారు పడ మాకు. అక్కడికి వచ్చేసి ఆ అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను, నాతో పాటు తిరుగుతుంది, మంచిదని చెప్పేసి ఏది పడితే చేసావు అనుకో ఆ అమ్మాయి వల్ల చాలా మంది చనిపోతారని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆస్కా ఏంటంటే హీరో కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి నాకు బాగా తలనొప్పిగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోలో తెలియట్లేదు, నేను పలానా చోట ఉన్నారా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. దాంతో హీరో వెళ్తానంటాడు. కాకపోతే పక్కన ఉన్న పై అధికారి మాత్రం నేను కూడా వస్తా అని చెప్పి అంటాడు. ఎందుకంటే అక్కడ హీరో అమ్మాయిని చంపేయకుండా ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని అంటాడు. కానీ హీరో మాత్రం వద్దని చెప్పి అంటాడు. దాంతో డిస్కషన్ అయిపోయి హీరో ఏం చేస్తారంటే తన పై అధికారిని కొట్టి మైకం వచ్చేలా చేసి అక్కడ పడేసి అక్కడి నుంచి ఆస్కా కోసం బయలుదేరి వెళ్తాడు. అందులోనూ బయలుదేరి వెళ్లే ముందు ఏం చేస్తారంటే చేతికి హ్యాండ్ కప్స్ చేసి పక్కనే ఫోన్ పడేసి బయలుదేరి వస్తాడు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆస్కాని మీట్ అవుతాడు. తానేంటంటే ఒక చెత్త కుప్పలో ఎవరికి తెలియకుండా దాక్కుంటుంది. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు వచ్చినా సరే తనను అరెస్ట్ చేస్తారు కదా, అందుకని. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆస్కాని తీసుకొని లేడీ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే చెప్పింది కదా తను అంతకు ముందు నేను ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో ఉండేదాన్ని అని చెప్పేసి అక్కడ తీసుకెళ్తాడు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ పై అధికారికి ఏంటంటే మెలకు వస్తుంది కానీ చేతికేమో హ్యాండ్ కాఫ్ చేసి ఉంటుంది. ఎవరైనా కాపాడతారా అని చెప్పేసి చూస్తున్నప్పుడు సడన్ గా ఎవరో డోర్ మధ్యలో చూస్తూ ఉంటాడు. ఎవడరా నువ్వు లోపల రా అని చెప్పేసి అంటంతో సార్ నేనేం చెప్పేసి ఒక కుర్రాడు వస్తాడు. ఇంతకు ముందు కిల్లర్ గాని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అపార్ట్మెంట్ దగ్గర ఒక కుర్రాడు ఉంది కదా, అతనే ఇతను అనమాట. నువ్వేంట్రా ఎక్కడికి వెళ్తే అక్కడికి అనిపిస్తున్నావు అని చెప్పేసి అంటంతో ఆ కుర్రాడు ఏమంటాడంటే నాకు క్రైమ్స్ అన్నా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులన్నా చాలా ఇష్టం అండి. మీరు కానీ హీరో కానీ ఎక్కడైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు కూడా నేను ఫాలో అవటం వల్ల మీకే లాభం కదా, నేను మీ హ్యాండ్ కప్స్ ని రిలీజ్ చేస్తాను, కానీ మీరు మాత్రం నన్ను ఏం చేయకూడదని చెప్పి అంటంతో సరే అంటాడు. దాంతో హ్యాండ్ కప్స్ రిలీజ్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆస్కాన్ తీసుకుని అక్కడికి వెళ్ళాడు కదా, అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే చూడు ఈ ఆత్మ నాతో పాటే చనిపోవాలి కాబట్టి నన్ను తగలబెట్టేసాయి, దీంతో అంతం అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరో మాత్రం లేదు లేదు నా ప్రాణం అడ్డు పెట్టిన సరే నేను కాపాడుకుంటా అని చెప్పేసి అంటాడు. మరోవైపు హీరో వాళ్ళ బాస్ ఏంటంటే ఆ కుర్రాడితో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే బయటకు వస్తాడనమాట. హీరో ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకి లేడీ డాక్టర్ చెప్పిన అడ్రస్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎవరు ఉండలేదు కదా, ఒకవేళ అక్కడ ఉంటున్నాడేమో అని చెప్పేసి ఆ కుర్రాన్ని కొట్టి అక్కడే పడేసి హీరో వాళ్ళ బాస్ మాత్రం ఆ ఇంటి దగ్గరకు బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే మైకులో ఉంటాడు అనమాట. ఏమైంది ఇక్కడ అని చెప్పేసి చూస్తున్నప్పుడు సడన్ గా ఆస్కా ఏంటంటే బాత్రూమ్ లో కూర్చొని ఉంటుంది. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి అసలు ఎంతకు నువ్వు ఎవరని చెప్పేసి అంటంతో బేసికల్ గా అప్పటికే ఆ అమ్మాయి పూర్తిగా మారిపోతుంది అనమాట కిల్లర్ గా. అందులోనూ అప్పుడు రివీల్ చేస్తుంది నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, అందులోనూ నేను అక్కడ ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీని చూసి బాగా విసిగిపోయి ఉన్నాను, అందుకని ఇక్కడికి వచ్చేసి విపరీతంగా హత్యలు చేస్తూ ఉన్నాను, అక్కడ రక్తం కానీ హత్యలు కానీ ఏమీ లేవు, అందుకనే ఫ్యూచర్ నుంచి వచ్చాను అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి నువ్వు కావాలంటే నన్ను చంపుకు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి లోపల ఉన్న ఆత్మ ఏమంటుందంటే నేను కూడా చెప్తున్నదే, ఈ అమ్మాయిని నీ చేతులతో నువ్వు చంపేసావనుకో నువ్వు నేను కలిసి ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆ ఆత్మ తలుచుకుంటే హీరోని ఎప్పుడో చంపొచ్చు, కాకపోతే ఆ ఆత్మ హీరోని ఇష్టపడుతుంది, అది సంగతి. అందులోనూ లోపల ఉన్న ఆత్మ ఏంటంటే సడన్ గా పవర్ రిలీజ్ చేయడం వల్ల నీళ్ళల్లో ఉన్న ఆస్కా ఏంటంటే గిలగల కొట్టేసుకుంటుంది అనమాట. అందులోనూ ఆ అమ్మాయిని కాపాడదాం అని చెప్పేసి హీరో వెళ్తే హీరో కూడా షాక్ కొట్టి ఎగిరి అవతల పడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే ఆ కుర్రాడి కారులో వస్తున్నాడు కదా, వచ్చేటప్పుడు ఆ కుర్రాడి కారులో ఏమన్నా ఉందా అని చూస్తే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. సరే ఏదో దానికి పనికి వస్తుంది లిక్విడ్, ఆ ఆత్మని ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి లిక్విడ్ తీసుకొని హీరో కోసం పైకి వస్తాడు. మరోవైపు ఆస్కా ఏంటంటే నీళ్ళలో ఉండి అప్పుడు ఒక విషయం చెప్తుంది, ఈ ఆత్మ నీళ్ళ ద్వారాగా లోపలికి వస్తుంది, ప్రతి ఒక్క మనిషి లోపలికి ఎంటర్ అయిపోతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి అనడంతో అయినా పర్లేదని చెప్పేసి వెళ్ళి ఆస్కాను పట్టుకుంటాడు. దాంతో ఆ అమ్మాయిలో ఉన్న నీళ్లు కాస్త హీరోకి మెల్లగా అటాక్ అవుతూ తన చెవుల్లోకి వెళ్ళబోతూ ఉంటాయి అనమాట. దాంతో అప్పుడు అక్కడికి వచ్చిన హీరో వాళ్ళ పై అధికారి ఏం చేస్తాడంటే చెవుల్లోకి నీళ్లు వెళ్లకుండా చెవులు మూసేస్తాడు. దాంతో ఆ వాటర్ కాస్త హీరో మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పై అధికారి ఏం చేస్తాడంటే తాను తీసుకొచ్చిన లిక్విడ్ ని దాని మీద పోస్తాడు. దాంతో వాటర్ లో ఉన్న ఆత్మ కాస్త కాలిపోతూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆస్కాన్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అయినా సరే ఆ అమ్మాయి చావుకు దగ్గర అయిపోయింది అనమాట. చనిపోయేటప్పుడు మాత్రం ఒక విషయం చెప్తుంది, ఏది ఏమైనా సరే నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అది నాకు చాలు అని చెప్పేసి హీరో వల్ల చనిపోతుంది. అలా చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని చూసి హీరో
భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ పై అధికారి అప్పుడే బయటకు వస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మనిషికి మనశ్శాంతి అనేది ఎక్కువైనా కూడా ఈ భూమి మీద బతకలేడు. తనకేంటంటే ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూనే ఉండాలి. అది మనిషికి కావాల్సింది. సో నేనైతే అర్థం చేసుకున్నది, మీరు ఏం అర్థం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ సినిమా కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.